శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ జగన్మాతాయ నమః. చంద్రహాసోజ్వలకర శార్దూలవరవాహన కాత్యాయని శుభం దద్యాద్దేవి దానవఘాతిని. శ్రీదేవి భాగవతం వింటున్నాం. షష్ఠ స్కందంలో ఏకవీర కాలకేయుల యుద్ధము, ఏకావళి ఏకవీరుల పరిణయము, వ్యాసుడి మనోవేదన, నారదుడి పూర్వజన్మ కథ వింటూ ఉన్నాము. దమయంతి నారదుడిని వివాహం చేసుకుంటానని చెబుతూ ఉంది. నారదుడి యొక్క స్నేహితుడు ఒకరికొకరు పరస్పరం శాపాల కారణంగా నారదుడు కోతుమోహంతో ఉన్నాడు. అయినా కూడా నేను నారదుడినే పెళ్లి చేసుకుంటానని దమయంతి చెబుతూ ఉంది. తల్లి ఎంత చెప్పినా దమయంతి వినిపించుకోలేదు. తన నిశ్చయం మార్చుకోలేదు. ఇంకా స్పష్టంగా తన అభిప్రాయం చెప్పింది. అమ్మా, ధనము, రూపము, అందమైన ముఖము ఇవి ఉండి ఏం లాభము? మనిషి మూర్ఖుడయ్యాక రసమార్గం తెలియని మనిషికి రాజ్యం ఉండి ఏమి ప్రయోజనం? నాద మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ అరణ్యాలలో హాయిగా సంచరించే హరిణి బృందాల బ్రతుకు ధన్యం. అవి ఆ మాధుర్యానికి వ్యవసులై మూర్ఖ మానవుల చేతికి చిక్కి ప్రాణాలు విడిచిపెడుతున్నాయి. నారదుడు సప్తస్వరాత్మకమైన సంగీత విద్యకు నిధి. అందులో అతడికి సాటి వచ్చేవాడు ముల్లోకాలలో ఎవరూ లేరు, ఒక్క శివుడు తప్ప. ఇటువంటి విద్వాంసుడిని వదులుకొని ఒక మూర్ఖుడితో కాపురం చేయమనడం క్షణక్షణం మరణం. ధనము, రూపము ఉన్న గుణం లేకపోతే అతన్ని పరిచయించవలసిందే. గర్విష్ఠులైన రాకుమారులతో మైత్రి అంటే నాకు అసహ్యం. అంతకంటే గుణగరిష్ఠుడైన భిక్షువుతో చెలిమి చేయడం నాకు ఇష్టము. ఇతడు సర్వజ్ఞుడు. సంగీతంలో గ్రామ మూర్ఛనాభేదాలను కూలంకుషంగా ఎరిగినవాడు. దుర్బలుడైన 8 రసాలు తెలిసినవాడు. ఇటువంటి వరుడు దొరకడమే అదృష్టం. గంగా, సరస్వతి నదులు ఎలా కైలాసానికి తీసుకువెడతాయో అలాగా సర్వజ్ఞాన విశారదుడైన ఈ నారదుడు నన్ను తీసుకుని వెడతాడు. సర్వ ప్రమాణాలు తెలిసినవాడు. మానవుడైన దేవత కింద లెక్క. సప్తస్వరాలు తెలియనివాడు. ఇంద్రుడైన పశువుతో సమానం. సంగీతంలో మూర్ఛనలను, తన మార్గాలను ఆలకించి ఆనందించిన వాడే నిజమైన పశువు. హరిణాలు పశువులు కానేవు. చెవులు లేకపోయినా నాదాన్ని విని పరమశిస్తున్న సర్పము, చెవులుండి సంగీతాన్ని ఆస్వాదించలేని మానవుల కన్నా ఉత్తమోత్తమం. ఏమీ తెలియకపోయినా పాటలు వింటూ కీర్తనలు కొడతాడు పశుపాలుడు. ఏళ్ళు వచ్చిన వాళ్ళకన్నా వీడు నయం కాదు. ఎందుకు వచ్చిన పెద్దరికాలు? అమ్మ, తండ్రి గారికి తెలియదంటావా నారదుడి గొప్పతనం? ముల్లోకాలను నారదుడికి సాటి వచ్చే గాయకుడు లేడంటే లేడు. నేను వరించాను. సేవా సమయంలో గానానికి, గుణానికి ముగ్ధురాలనయ్యాను. మనసిచ్చాను. నిన్న మొన్నటిలో ఏదో శాపం కారణంగా వానర్ముఖుడయ్యాడని, కానీ అంతకు ముందంతా అంతకంటే. ఈవేళ ముఖం మారితే వచ్చిన నష్టమేమీ లేదు. మనసులో రవ్వంత కలత చెందానే తప్ప నా అనురాగంలోనూ నా నిశ్చయంలోనూ మార్పు లేదు. ఏమీ గుర్రపు ముఖాల కిన్నెరులు అందరికీ నచ్చడం లేదు. తమ గాన విద్యా ప్రావీణ్యంతో ఆకర్షిస్తూనే ఉన్నారు కదా. ముఖం ఎలా ఉంటే ఏమిటమ్మా, గుణం ముఖ్యం, విద్య ముఖ్యం. అందుచేత నాన్నగారితో చెప్పు, నారదుడికి ఇచ్చి వివాహం జరిపించమను. దమయంతి ఎంత ఖచ్చితంగా తన నిశ్చయాన్ని తెలియజేస్తే మహారాజ్ని మాట్లాడలేక యథాతథంగా తన భర్తకు విన్నవించింది. మునిని మనసారా వరించింది కనుక ఇతడికే ఇచ్చి వివాహం చేయడం సమంజసం అని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. సంజయుడు అంగీకరించాడు. ఒక శుభముహూర్తాన నాకు దమయంతికి వివాహం మహావైభవంగా జరిపించాడు. నారద మహర్షి, దమయంతి నా వానర ముఖాన్ని చూసి ఏనాడు మదన పడలేదు. కానీ సేవలు చేయడానికి ఆమె సమీపించినప్పుడల్లా నాలో నాకు ఏదో తెలియని దుఃఖం పొంగి వచ్చి అలాగే రోజులు దొరుకుతూ ఉన్నాయి. ఇలా ఉండగా ఒకనాడు ఎక్కడి నుంచో
పర్వతుడు హఠాత్తుగా ఊడిపడ్డాడు. తీర్థయాత్రలు చేస్తూ వచ్చి నన్ను చూడడానికని వచ్చాడు. నేను ఎంతో ఆదరించి పూజించాను, ఆసనం సమర్పించాను. దాని మీద కూర్చొని నా ముఖం చూస్తూ వలవలా విలపించాడు. కొంతసేపటికి తేరుకుని, మాయ, ఆ వేళ కోపం పట్టలేక నిన్ను శపించాను, దానికి ఇప్పుడు నిష్కృతి చేస్తాను. రాకుమారుని చూస్తుంటే జాలి కలుగుతోంది. తీర్థయాత్రలు చేసి సంపాదించిన పుణ్యంతో పాప ప్రక్షాళన, శాప ప్రక్షాళన చేస్తున్నాను. నీ ముఖం మళ్ళీ యథాపూర్వకంగా అలరాగుగాక అని శాప విమోచనం అనుగ్రహించాడు. మేనలుడు సౌజన్యానికి నేను ముగ్ధుడయ్యాను. నేనిచ్చిన శాపము అలాగే మరలించాను. యథాపూర్వకంగా స్వర్గలోక సంచారం సిద్ధించుగాక అన్నాను. ఆ క్షణంలోనే నాకు మామూలు ముఖం వచ్చేసింది. రాజదంపతులు దమయంతి ఎంతగానో సంతోషించారు. ధనకనక వస్తువాహనాలు పారిబారికంగా సమర్పించి సంబరపడ్డారు. సత్యవతీ నందన, ఇన్ని అవస్థలు పడ్డాను నేను. ఇదంతా కేవలం మాయాశక్తి. మాయావృతమైన ఈ అసత్య సంసారంలో సుఖపడుతున్నాను అన్న ప్రాణి నాకెంతవరకు కనిపించలేదు. ఇక ముందు కనిపించే ఆశ లేదు. కామక్రోధాదులు, అహంకారము మహాబలీయమైనవి. వాటిని జయించిన వాడు ఈ సృష్టిలోనే లేడు. సత్వరజస్తమో గుణాలే జీవుడికి శారీర ధారణ కారణాలు. మరొక విడ్డూరం చెబుతాను విను. ఒకప్పుడు మహావిష్ణువుతో కలిసి అరణ్యాలలో పర్యటిస్తున్నాను. హాస్య వినోదాలతో కాలక్షేపం చేస్తూ చుట్టకుని నేను స్త్రీగా మారిపోయాను. రాజపత్నిని అయ్యాను. ఎందరెందరూ పుత్రులను ప్రసవించాను. ఈ మాయా బల విమోహం విన్నావా ఎప్పుడైనా? జనమేజయ, ఈ ప్రశ్నకు నేను నిజంగా నివిరిపోయాను. ఏమిటి వింత? పురుషుడు రాజపత్నువు కావడం ఏమిటి? మగబిడ్డలను కనటం ఏమిటి? చాలా విడ్డూరంగా ఉంది. ఈ మాయాతత్వాన్ని సమగ్రంగా తెలియజెప్పమన్నాను. నారదుడు చెప్తున్నాడు. సాత్యవతేయ, నీకేమిటి? నాకే విడ్డూరమైన సంగతి. బ్రహ్మాది స్తంభ పర్యంతము ఈ జగత్తు అంతా మాయామోహితమనడానికి ఇది ఒక దృష్టాంతము. వివరిస్తున్నాను, చెవులు ఇటుపడే. నారదుడు స్త్రీగా మారిపోవడం. అతి మనోహరమైన శ్వేతద్వీపంలో ఉంటున్న నారాయణుని దర్శించడానికి ఒకప్పుడు నేను వెళ్ళాను. సప్తస్వరాన్యుతంగా సామవేదం గానం చేస్తూ మహతిని మ్రోగించుకుంటూ వెళ్ళాను. చతుర్భుజుడు, శంఖచక్ర గదాన్వితుడు, కౌస్తుభోద్భాసిత్ కోరస్కుడు, కౌస్తుభోద్భాసి తోరస్కుడు, పీతాంబర పరేదారుడు, ముకుటాంగద విరాజితుడు శ్రీ మహావిష్ణువు రమాదేవితో విశాలంగా క్రీడిస్తూ కనిపించాడు. నన్ను చూస్తూనే లక్ష్మీదేవి ఆకర్షితురాలైంది. సర్వలక్షణ సంపన్న, సర్వభూషణ విరాజిత, రూప యవ్వన విలాసగర్విత, వరచామేర ప్రభ అంటే బంగారు వన్నె అయిన ఆ నారీతులకు నన్ను చూసి చటుక్కుని ఇంటిలోకి వెళ్ళిపోయింది. కారణం ఏమిటి చెప్పమా అని చెప్పి వాసుదేవుణ్ణి అడిగేశాను. పద్మనాభ, నన్ను చూసి లక్ష్మీదేవి అంతర్గృహంలోకి వెళ్ళిపోయింది. ఏమిటి కారణం? నేను విటుణ్ణి కాను, దూర్తుని అంతకన్నా కాను, కేవలం తపస్విని, జితేంద్రియుణ్ణి, జితక్రోధుణ్ణి, జితమాయాగుణుణ్ణి. ఇలాంటి నన్ను చూసి లోపలికి వెళ్ళిపోవలసిన పని ఏమి వచ్చింది? విష్ణుమూర్తి చిద్విలాసంగా నవ్వి, నారద, ఇంతేనయ్యా, ఇది ఇంతేనయ్యా. పతి తప్ప మరింక ఏ మగవాడినైనా పత్నికి పరాయివాడే. పరపురుషుడు ఎదుటి నిలబడకూడదు అనేది పతివ్రతల నీతి. ఎంతటి విద్వాంసులైనా, జితేంద్రులైనా, నిరాహారులైనా, మహాయోగులైనా మాయను చేయించడం అసంభవం. నేను జితేంద్రియుణ్ణి, జితమాయాగుణుణ్ణి అని నువ్వే అన్నావే. ఆ మాట దేవతలకైనా అనుకోదగింది కాదు. నువ్వేమిటి, నీ తండ్రి, నేను, శివుడు కూడా మాయను జయించలేం. సనక సనందాది మునీంద్రులకే ఇది సాధ్యం కాలేదు. నువ్వనగా ఎంత? దేవమానవ తిర్యక్కులలో ఏ రూపాన్ని, ఏ శరీరాన్ని ధరించినప్పటికీ అది చాలు మాయను జయించలేం అనడానికి. దేవ మానవ తిర్యక్కులలో ఏ రూపాన్ని, ఏ శరీరాన్ని ధరించినప్పటికీ అది చాలు మాయను జయించలేం అనడానికి.
త్రిగుణాత్మక శరీరంలో ఇముడిన తరువాత మాయను ఎవరూ కానీ ఎలా జయించగలుగుతారో అసంభవం. కాలమే మాయా స్వరూపం. అది రూపరహితమై రూపాలను ధరింపజేస్తుంది. విద్వాంసుడైన మూర్ఖుడైన మధ్యస్థుడైన శరీరధారి ప్రతివాడు మాయా వ్యవసుడే. అదే ఇతడి స్వభావాన్ని బట్టో కర్మను బట్టో అనుసరించి వికలన చేస్తుంది. దాని చేష్టతాలు పరమ దుర్జేయాలు నీకు నాకు అందవు. వ్యాసమహర్షి దేవదేవుడు జగన్నాథుడు అని పెంచుకుంటున్న శ్రీమన్నారాయణుడు ఇలా చెబుతూ ఉంటే నేను చాలా విస్మయం చెందాను. మాయా విలాసాన్ని సమగ్రంగా తెలుసుకోవాలని అనుకున్నాను. అడిగాను, వాసుదేవ, సనాతన, జగన్నాథ, రమాపతి మాయా స్వరూపం ఏమిటి? అది ఎటువంటిది? దాని బలం ఎంతటిది? ఎక్కడ ఉంటుంది? ఆధారం ఏమిటి? ఇదంతా దయచేసి వివరించు. ఆ మహామాయాదేవిని దర్శించాలనుకుంటున్నాను. తరింపజేయి. సమ్యక్ జ్ఞానం ప్రసాదించు అని అడిగాను. నారద, ఏమి చెప్పమంటావు? ఎంతని చెప్పమంటావు? మాయాదేవి త్రిగుణ స్వరూప, అఖిలాధార, సర్వజ్ఞ, సర్వసమ్మత, అజేయ, అనేక రూప, సర్వవ్యాపిక. చూడాలనుకుంటున్నావు కదా, సరే, గరుక్మంతుడిని అధిరోహించు. ఇద్దరం కలిసి పెడదాము. అజితాత్మలకు కనిపించిన మహామాయాదేవిని నీకు చూపిస్తాను. చూసిన తర్వాత విషాదానికి లోనవుతాము. మనసును దృఢపరచుకోవాల్సమా అని విష్ణుమూర్తి నన్ను హెచ్చరించి గరుక్మంతుడిని స్మరించాడు. గరుక్మంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరము అధిరోహించాము. వాయువేగంతో బయలుదేరాము. మహారణ్యాలు, దివ్య సరస్సులు, పవిత్ర నదీ నదాలు, పర్వత శ్రేణులు, పల్లీపత్తన గ్రామాలు, ఆశ్రమాలు, వాపీ తటాకాలు, నానావిధ పక్షి మృగ జాతులు అన్నింటినీ తిలకిస్తూ దాటుకుంటూ కాన్యకుబ్జ సమీప స్థలం చేరుకున్నాము. అక్కడ ఒక అతిలోక సుందరమైన సరస్సు కనిపించింది. నిండా వికసించిన రంగురంగుల పద్మాలు, హంసకారండవ, చక్రవాకాది జలపక్షి సమూహాల కోలాహలము, తుమ్మెదల ఝంకారాలు, స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్న మధుర జలము క్షీర సముద్రోదకంతో పోటీ పడుతుందనిపించింది. ఆ దివ్య సరోవరాన్ని చూసి మహావిష్ణువు ఇందులో స్నానం చేసి కాన్యకుబ్జ పట్టణంలోకి ప్రవేశిద్దామని గరుక్మంతుడిని కిందకి దిగమన్నాడు. గరుక్మంతుడు ఆ సరోవర తీరంలో మెల్లిగా వారాడు. శ్రీహరి ముందుగా దిగి నా చూపుడు వేలును అందుకొని నన్ను దింపాడు. సరోవర సౌందర్యాన్ని ప్రసిద్ధిస్తూ ఒడ్డుకు తీసుకువెళ్ళాడు. అక్కడ చెట్టు నీడలో విశ్రమించాడు. నారద, నువ్వు ముందు స్నానం చెయ్యి, తర్వాత నేను చేస్తాను అన్నాడు. సరేనని నేను సరోవరం వైపు చూపులు నిగుడించాను. సజ్జనుల హృదయాల్లో నీళ్లు నిర్మలంగా ఉన్నాయి. సజ్జనుల హృదయాల్లాగా నీళ్లు నిర్మలంగా ఉన్నాయి. పంకజరాగాలతో పరిమళిస్తూ ఉన్నాయి. కానీ ఆ జలాలను మెచ్చుకుంటూ నా మహాదేవిణను మృగాజనాన్ని తీసేసి శ్రీహరి సన్నిధిలో ఉంచి కొత్త రేవు కదా అని సంశయిస్తూ మెల్లగా సరోవరంలోకి దిగాను. కాళ్ళు చేతులు కడుక్కుని శిరస్సు విదిల్చి ఆచమించి ఇంకొంచెం లోతుకు వెళ్ళి స్నానానికి ఉపక్రమించాను. విష్ణుమూర్తి గట్టున కూర్చుని అంతా తిరగస్తూనే ఉన్నాడు. అలా మునిగానే లేదు, నాకు పురుష రూపం పోయి స్త్రీ రూపం వచ్చేసింది. ఆశ్చర్యంతో కలవరపడ్డాను. రవ్వంత తేరుకుని గట్టువైపు చూస్తున్న కదా శ్రీహరి నా వినను కృష్ణాజనాన్ని తీసుకుని గరుక్మంతుడిని అధిరోహించి తుర్రుమన్నాడు. నారద తాళధ్వజుల పరిణయం. సర్వాలంకార భూషితైన స్త్రీ రూపం రాగానే నాకు పూర్వం పురుష రూప స్మృతి క్షణంలో మటుమాయమైంది. జగన్నాథుడిని మర్చిపోయాను. మహతిని కృష్ణాజనాన్ని మర్చిపోయాను. మోహిని రూపంతో సరోవరం నుంచి బయటకు వచ్చాను. గట్టు మీద నిలబడి ఉన్న సరస్సును మరొక్కసారి పరిశీలనగా చూశాను. స్వచ్ఛంగా నిర్మలంగా ఏమీ ఎరగనట్టే ఉంది. ఈ వింత ఏమిటి చెప్పమా అని ఆశ్చర్యపోతూ నిలబడ్డాను. ఏమి చెయ్యాలో ఎటు పోవాలో తెలియక దిక్కులు చూస్తూ ఉన్నాను. తాళధ్వజ మహారాజు అటువైపు వస్తూ కనపడ్డాడు. గజాస్వ రథ బృందాలు వెంట రాగా తానొక రథం మీద విజయం చేస్తూ ఉన్నాడు. కోడి వయస్సులో సువర్ణ దివ్యాభరణ విభూషితుడై మళ్ళీ పుట్టిన మన్మధుడిలా విరాజులుతూ ఉన్నాడు. అల్లంత దూరం నుంచే నన్ను చూశాడు. నా సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. ఈ అరణ్యంలో ఒంటరిగా ఎవరి సౌందర్య రాశి అని ఆశ్చర్యపోయాడు. దగ్గరికి వచ్చి, కళ్యాణి, ఎవరు నువ్వు? దేవతావనితవా, మానవాంగనవా, గంధర్వోరగ కాంతామణివా? ఎవరి అమ్మాయివి? రూప యవ్వన విభూషితవై గాఢారణ్యంలో ఏకాంతంగా నిలబడ్డావు ఎందుకు? వివాహితవా, కన్యవా,
చంద్రవదన, నిజం చెప్పు. మధుకర చిగుర పెదవి కదుపు. మృగనైనా ఈ సరోవరంలో ఏమిటి తిలకిస్తున్నావు? తదేక దీక్షగా చూస్తున్నావు అంటే ఏమిటి? ఏ కృశోదరి, హే మరాళాక్షి, ఏ మదనమోహిని, నన్ను పతిగా వివరించి మహారాజు భోగాలు అనుభవించు అన్నాడు. తాళధ్వజుడు అనురక్తుడే పలవరించాడు. నేను క్షణకాలం ఆలోచించాను, మృదుమృదంగా పలికాను. హే రాజన్, నేనెవరు కూతురునో నాకే తెలియదు. తల్లిదండ్రులు ఎవరో, ఎక్కడ ఉంటారో తెలియదు. ఎవరు నన్ను ఈ సరోవర తీరంలో విడిచిపెట్టారో అంతకన్నా తెలియదు. ఏమి చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో, నా అదృష్టం ఎలా ఉందో ఏమీ తోచకిలా నిలబడ్డాను, నిరాధారణం. ఏమి చెయ్యాలి ఇలా ఆలోచిస్తున్నాను. దైవమే దిక్కు, ఎటు నడిపిస్తాడో. నువ్వు ధర్మజ్ఞుడివి, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి. నువ్వు తప్ప నాకు సంరక్షకులు ఎవరు లేరు. తండ్రి లేడు, తల్లి లేదు, ఇల్లు లేదు, వాకిలి లేదు, బంధువులు లేరు, చెలిమికత్తెలు లేరు. ఒంటరిదానను, నీదానను. నా పలుకులకు తాళధ్వజుడు మురిసిపోయాడు. మనసులో మన్మధుడు గిలిగింతలు పెట్టాడు. వెంటనే భృత్యులను పిలిచి, బంగారు పలక సిద్ధం చేయండి, పట్టు వస్త్రాలు తెరలు కట్టండి, మెత్తని పరుపులు పరవండి, బాలీసులు సర్దండి. ఈ విశాలాక్షి అధిరోహిస్తుంది, మనతో రాజధానికి వస్తుంది అని ఆజ్ఞాపించాడు. క్షణంలో నేను బంగారు పలకలో కూర్చున్నాను. కుదుపు తెలియకుండా బోయలు మోస్తూ ఉన్నారు. తాళధ్వజ రాజ్యానికి చేరుకున్నాను. ఒక శుభముహూర్తాన నన్ను ఆ మహారాజు అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నాడు. ఆ నిమిషం నుంచి అతడికి ప్రాణాధికంగా ప్రియురాలను అయ్యాను. సౌభాగ్య సుందరి అని నామకరణ చేశాడు. అనుక్షణము అలాగే పిలిచేవాడు. కామశాస్త్రం చెప్పిన రీతిలో నిరంతర భోగ విలాసాలతో తాళధ్వజుడు రేయింబోడు నాతోనే గడిపాడు. రాజకార్యాలన్నీ మంత్రులకు అప్పచెప్పేశాడు. కామకళారథుడిని కాళానికి కళ్ళెం వేశాడు. ఉద్యానాలలో, సరోవరాలలో, వాపీకోప తటాకాలలో, గైరికందాలలో, గిరి శిఖరాలలో, మహాసౌధాలలో వారిని మదమత్తుడే నాతో శృంగార కేళి విలాసాలలో తెలియాడాడు. వ్యాసమహర్షి, నిజం చెబుతున్నాను, నేను అలాగే చన్మయత్వం చెందాను. క్రీడారస వశీకృతి అయ్యింది నా అంతరంగం. నా పూర్వ శరీరం కానీ, పురుష రూపం కానీ, మునిజన్మ కానీ ఏమీ జ్ఞాపకం రాలేదు. అతడు నా పతి, నేను అతడి పత్నిని, పట్టమహేషిని, విలాసాలు తెలిసిన ప్రియ వల్లభను. జీవితం సఫలమయ్యింది. యవ్వనవతిత్వం చరితార్థమైంది. 12 సంవత్సరాల కాలం క్షణంలా గడిచిపోయింది. నేను గర్భం ధరించాను. రాజుగారి ఆనందం అవధులు దాటింది. వేద విప్రులను రావించి యథావిధిగా గర్భ సంస్కార కర్మలు జరిపించాడు. నా మనసు ఎప్పుడూ ఉల్లాసంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గర్భిణీలకు రకరకాల కోరికలు పుడతాయట. దాపరికం లేకుండా అడుగు, నీ కోరిక ఏదైనా తీరుస్తాను అంటూ రోజు ప్రేమగా నిర్బంధించేవాడు తాళధ్వజ మహారాజు. కానీ సిగ్గుతో ఏనాడు ఏది అడగనే లేదు. నేను 10 నెలలు నుండి 12 కొడుకు పుట్టాడు. గ్రహ నక్షత్ర తారా లగ్న బలాలను చాలా శుభప్రదంగా ఉన్నాయి. నేను రాజు ఎంతగానో సంతోషించాము. రాజ్యమంత్రి ఉత్సవం ప్రకటించాడు. జాతకర్మలు మహావైభవంగా జరిపించాడు. వీరవర్మ అని నామకరణం చేశాడు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ గర్భం ధరించాను. సర్వశుభ లక్షణ సంయుతుడే మళ్ళీ మగపిల్లవాడు జన్మించాడు. ఇతడికి సుధన్వుడని పేరు పెట్టాడు. ఇలా నాకు మొత్తం 12 మంది మగపిల్లలు కలిగారు. వాళ్ళ ఆలనా పాలనలో నేను పూర్తిగా సమ్మోహనంలో మునిగిపోయాను. తర్వాత మరో 8 మందిని ప్రసవించాను. నా గార్హస్థ్య జీవితం పరిపూర్ణంగా చరితార్థమైందని సంబరపడ్డాను. ఎంతగానో మురిసిపోయాను. యుక్త వయస్కులు రాగానే అందరికీ యథాక్రమంగా వివాహాలు జరిపించాము. కోటలతో మనుమరాటతో నిరంతరము కోలాహలంగా జీవితం గడిచింది. ఒక్కొక్కసారి వీళ్ళకి చిన్న చిన్న అనారోగ్యాలు చేయడం, దానికి నేను విలువలాడిపోవడము, మరొకప్పుడు వీళ్ళు కలహించుకోవడం, నేను బాధపడటము, కోటళ్ళ తగువులు, మనుముల గిల్లిగజ్జాలు, మనుమరాండ్ర ఆటపాటలు, సుఖదుఖాల సమ్మిశ్రంగా సాగుతూ ఉన్న సంసార మహార్ణవంలో నిండా మునిగిపోయాను. పూర్వపు విజ్ఞానము, శాస్త్రజ్ఞానము అంతా మరుగున పడిపోయింది. స్త్రీ స్వభావంతో ఇంటి పనుల్లో తలమునకలైపోయాను. నాలో ఒక అహంకారం బయలుదేరింది. నా పుత్రుల మహాబలశాలుడు, నా కోడండ్రు గుణవంతుడు, నా మనుమరండ్రు ఆరోగ్యవంతులు, ఈ లోకంలో నాకన్నా ధన్యురాలెవరు. ఇలాంటి ఆలోచనలో అహంకరించానే తప్ప, అయ్యో నేను నారదుని కదా, భగవంతుని వంచాను, ఇలా ఆడదాననే సంసార కోపంలో పడిపోయాను కదా అని ఏనాడో విచారించలేదు. అటువంటి ఆలోచనే రాలేదు అసలు. కృష్ణద్వైపాయన నేను మహారాజ్ఞిని,
శుభాచారను, బహుపుత్రవతిని, పతివ్రతను, పరమ ధన్యురాలను కదా అనుకుంటూ సంసార సమ్మోహనమే పొందాను. శతాధిక సంవత్సరాలు సంతోషంగానే గడిచాయి. ఒక రోజున మహాబలవంతులైన ఒక శత్రురాజు మా దేశం మీదకి దండెత్తి వచ్చాడు. చతుర్వేద సైన్యాలతో కాంజకుబ్జాన్ని చుట్టుముట్టాడు. నా పౌత్రులు పుత్రులు యుద్ధానికి సన్నద్ధులై రణరంగానికి వెళ్ళారు. ఘోర సంగ్రామం జరిగింది. కాలయోగం కలిసి రాలేదు. రణరంగానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. తాళధ్వజ మహారాజు ధైర్యం కోల్పోయాడు. దుఃఖిస్తూ అంతఃపురానికి వచ్చాడు. నేను దుఃఖం తట్టుకోలేక రణరంగానికి పరుగు తీశాను. పుత్రపౌత్రులో కళేబరాలను చూసి దిక్కులు వెక్కటించలేక బోరును విలపించాను. శత్రురాజులు తాను వచ్చిన పని అయిపోయింది అన్నట్టుగా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. వాడిని ఎంతగా తిట్టిపోసానో నాకే తెలియదు. ఆ పుత్ర, ఆ పౌత్ర, క్వాకత అంటూ పిచ్చెక్కినట్టు నెత్తి నోరు బాదుకుంటూ నేల మీద పడి దొర్లి ఏడ్చాను. దేవుడు ఎంత దుర్మార్గుడు, ఎంతలో ఎంత చేశాడు అంటూ పలవటిస్తున్నాను. మళ్ళీ నారదుడు పురుషుడిగా మారడం. అదే సమయంలో మధుసూనుడు ధవళ వస్త్రధారి ఒక వృద్ధ బ్రాహ్మణుడుగా నా దగ్గరికి వచ్చాడు. తన్వంగి, ఎందుకు ఇంతగా దుఃఖిస్తున్నావు? ఇప్పుడు ఏమి జరిగింది? ఒకానొక భ్రమ బట్టబయలైంది, అంతే కదా. పతి అని, పుత్రులని, పౌత్రులని, గృహం అని మోహం పెంచుకున్నావు. నువ్వు ఎవరివి? ఎవరు వీళ్ళు? ఏ తల్లి బిడ్డలు? ఒక్కసారి వాస్తవం ఆలోచించు. కళ్ళు తెరు, దుఃఖం తొలగిపోతుంది. మనసు కలత తేరుతుంది. లే, స్నానం చెయ్యి. బిడ్డలకు నీళ్లు వదిలిపెట్టు. పరలోక గదులకు మర్యాద రక్షణ కోసం తెల్లలు విడిచిపెట్టు. ఇలాంటప్పుడు తీర్థాలలోనే స్నానం చేయాలి, ఇళ్లలో కాదు. ఇది ధర్మశాస్త్ర నిర్ణయం. ఆ వృద్ధుడి మాటలు నన్ను ఓదార్చాయి. రణరంగం నుంచి లేచి భర్తతో బంధువులతో యువతలకు వచ్చాను. వృద్ధ బ్రాహ్మణుడి వెంట నడిచాను. ఒక దివ్య సరోవరం చేరుకున్నాము. అమ్మాయి, సరోవరంలో స్నానం చెయ్యి. ఇది పుంతీర్థము. ఇక దుఃఖించకు. చేసే ఉత్తర క్రియలు వ్యర్థమైపోతాయి. ఎప్పటికీ నువ్వు ఎన్ని జన్మలు ఎత్తావో, ఎందరు పుత్రులను ప్రసవించావో ఒక్కసారి ఊహించు. అన్నీ లెక్క వేస్తే కోట్ల సంఖ్యలో నీ పుత్రులు పుత్రికలు మరణించి ఉంటారు. భర్తలు, తల్లిదండ్రులు, సోదరులు, మనుములు, మనుమరాండ్రు, కోడళ్ళు, అల్లుళ్ళు, వీళ్ళల్లో ఎవరి కోసం నువ్వు దుఃఖిస్తున్నట్టు? ఇదంతా ఒక భ్రమ. మనసు కల్పించుకున్న మధురమైన భ్రమ. కడపటికి జీవుడు తట్టుకోలేనంతటి దుఃఖాన్ని మిగిల్చిపోయే సుందర స్వప్నం. వృద్ధ విప్రుడి మాటలు వింటూ ఆ పుంతీర్థంలో స్నానానికి దిగాను. మునగడంతోనే పురుషుడిగా మారిపోయాను. గట్టువైపును చూతును కదా శ్రీ మహావిష్ణువు నా వేణును, కృష్ణాజనాన్ని చేతపట్టుకుని నా కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టు నిలబడి ఉన్నాడు. ఆ క్షణంలో మళ్ళీ నాకు అంతా జ్ఞాపకం వచ్చింది. నేను నారదుడినని, శ్రీహరితో కలిసి గరుడ మీద ఇక్కడికి వచ్చానని, ఈ సరస్సులోనే మరొక రేవులో మునిగి స్త్రీగా మారిపోయానని, శ్రీహరి నన్ను ఇలా విమోహపరిచి మాయాస్వరూపాన్ని తెలియజెప్పాడని ప్రత్యభిజ్ఞ కలిగింది. నారద, పైకిరా. ఎంతసేపు నీ స్నానం? ఇంకా ఏం చేస్తున్నావు? ఆ నీళ్లలో నిలబడి అంటున్నాడు గట్టు మీద నిలబడి శ్రీహరి. నారదుడిగా మారిపోయిన నన్ను చూసి తాళధ్వజ మహారాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. నా భార్య ఏమైంది? ఎటు మాయమైంది? ఈ మునిసత్తముడు ఎవరు? ఎలా ఊడిపడ్డాడు? మమ్మల్ని ఇక్కడికి తెచ్చిన వృద్ధ విప్రుడు ఏడి? హా ప్రియా, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు? ఎలా వెళ్ళగలిగావు? పుత్రశోకంతో పరితపిస్తున్న నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? నువ్వు లేనిదే నేను జీవించలేను. నా జీవితం వ్యర్థము. నా రాజ్యము, సంపదలు వృధా. ఏమి చేసుకోను? ఎలా జీవించను? నీతో పాటే నా ప్రాణాలను కూడా తీసుకుపోకపోయావా? నాకు బ్రతకాలని లేదు. ప్రాణాలపై దీపి చచ్చిపోయింది. ప్రియా, ఎక్కడ ఉన్నావో దయచేసి ఒకసారి పలుకు. ఈ దీనుడికి బదులు చెప్పు. రవంత ఓదార్చు. ఇంతలోనూ ఇంత కఠినరాలు ఎలా కాగలిగావో? ఆ ప్రేమ, అనురాగము ఏమైపోయాయి? ఈ నీళ్లలో మునిగిపోయావా? జలచరాలు భక్షించేసాయా? వరుణుడు అపహరించాడా? ఎంత దురదృష్టవంతుణ్ణి! పుత్రుల్లో కలిసిపోయిన అదృష్టరాలు నువ్వు. అవును, నీ పుత్రప్రేమ అంతటిదే, నేను ఎరుగుదును. కాకపోతే నన్ను కూడా తీసుకెళ్ళుంటే సంతోషించేవాడిని. ఒంటరిని చేసి వెళ్ళిపోయావా? ఇదేమి అన్యాయం చెప్పు. ఇది నీకు భావ్యమా?
నేను చేసిన అపరాధం ఏమిటి? ఎందుకు నాకు ఈ శిక్ష విధించావు? నేను దీన్ని భరించలేను అంటూ పుత్రులను కోల్పోయాను. అటు పుత్రులను కోల్పోయాను, ఇటు నిన్ను పోగొట్టుకున్నాను. అయినా ఇంకా బతికే ఉన్నాను. పాడు ప్రాణాలు వదిలిపోవు. ఇదేమిటి? ఇప్పుడు ఇంకా నాకు ఏది దారి? ఎక్కడికి పోను? ఏమి చేయను? భార్య వియోగ దుఃఖం తట్టుకుని నిలబడడానికి నేనేమన్నా రఘురాముడినా? అనురక్తులు సమచిత్తులు ఆయన దంపతులకు విడివిడిగా మరణం ప్రాప్తించడం కన్నా భరించడానికి దుఃఖం మరొకటి ఏమైనా ఉంటుందా ఈ సృష్టిలో? అయినా అలాగే జరుగుతోంది. ఆడవాళ్ళు ఎంత దురదృష్టవంతులు! ధర్మశాస్త్రాలు సాగమనం చెప్పాయి. ఇటువంటి దుఃఖాన్ని దిగమింగుకోవలసిన దుస్థితి స్త్రీలకు తప్పించారు కదా ధర్మశాస్త్రకర్తలైన మహర్షులు. శ్రీహరి తాళతోజని ఓదార్చడం. వరదలో పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బేలగా విలపిస్తున్న తాళతోజ మహారాజును చూసి శ్రీహరికి హృదయం ద్రవించింది. మెల్లగా చెంతకు చేరాడు. రాజేంద్ర, ఏమిటి దుఃఖిస్తున్నావు? ఎక్కడికి వెళ్ళింది నీ ప్రియాంగన? నువ్వు శాస్త్రాలు చదవలేదా? ఏ పండితులను ఆశ్రయించలేదా? ఆమె ఎవరు? నువ్వు ఎవరు? సంయోగం ఏమిటి? వియోగం అంటే ఏమిటి? ఇదంతా ఒక ప్రవాహం. కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. ఎవరి నావలో వారు దాడిపోతూ ఉంటారు. దుఃఖించి ప్రయోజనం లేదు. ధైర్యం తెచ్చుకో, ఇంటికి వెళ్ళు. సంయోగ వియోగాలు దైవోద్యానాలు. ఆమెతో నీకు ఇక్కడే ఈ జన్మలోనే సంయోగం కలిగింది. సుఖాలు అనుభవించావు, బాగానే ఉంది. ఆవిడ తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసా? వారిని ఎప్పుడైనా చూసావా? లేదు. కాకతాళీయంగా కలుసుకున్నారు, అలాగే విడిపోయారు. గతం కదా, ఇప్పుడు శోకించి ప్రయోజనం ఏమిటి? ఎందరూ ఎంతగా దుఃఖిస్తే మాత్రము పోయిన వాళ్ళు వస్తారా? ఎప్పుడైనా వచ్చారా? కాలోహి దురతిక్రమ. అందుచేత లేచి వెళ్ళు. వెళ్ళి రాజ్యభోగాలు అనుభవించు, యథావిధిగా పరిపాలన సాగించు. ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది ఆవిడ. నువ్వు అంతే. ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో. కర్తవ్యం ఆచరించు. యోగ మార్గం తెలుసుకో. మనసును చెక్కబట్టుకో. ప్రాణకోటి యాతాయాతలకు సంబంధించి వాస్తవ దృష్టిని అలవరుచుకో. భోగాలు కాలవశాన వస్తాయి, కాలవశాన పోతాయి. శోకించడం వ్యర్థం. ఇదొక నిష్ఫలమైన సంసార మార్గం. కేవలము సుఖయోగము ఉండదు, కేవలము దుఃఖయోగము ఉండదు. గట్టిగా యంత్రంలాగా ఒకదాని వెంట ఒకటి తరుముకుంటూ తిరుగుతూనే ఉంటాయి. మనసుకు ధైర్యం చెప్పుకొని రాజ్యపాలన సాగించు, లేదా దాయాదులకు అప్పగించే వానప్రస్థం స్వీకరించు. మహారాజా, క్షణభంగురమే అయినా మానవ జన్మ కడగండ్ల దుర్లభం. అది లభించిన వారికి ఎవరికైనా ఎప్పుడైనా ఏకైక కర్తవ్యం ఆత్మసాధన మాత్రమే. ఇంద్రియాలు, అవయవాలు అన్నీ పశువులకు ఉంటాయి. మానవ దేహానికి అధికంగా ఉన్నది ఒకే ఒక్కటి జ్ఞానం. అందుచేత జ్ఞానివై ఈ శోకాన్ని త్యజించు. అంతా ఒక మహామాయ అని గ్రహించు. ఆదిపరాశక్తి ఈ మాయతో అఖిల జగత్తులను అన్ని కాలాలలోనూ సమ్మోహనపరుస్తోందని తెలుసుకో. వెళ్ళు. ఇంటికి వెళ్ళి హాయిగా రాజ్యం ఏలుకో. శ్రీహరి చేసిన ఉపదేశంతో తాళధ్వజుడు తేరుకున్నాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. సరోవరంలో స్నానం చేసి రణరంగంలో మరణించిన పుత్ర పౌత్ర మిత్ర బంధుగణానికి నువ్వులు నీళ్లు విడిచిపెట్టి రాజధానికి వెళ్ళిపోయాడు. భరతికి బట్టకట్టిన ఒక మనుముడికి రాజ్యం అప్పగించి తత్వజ్ఞాని తపస్సు చేసుకోవడం కోసం అడవులకు వెళ్ళిపోయాడు. ఈ కథ ఏదో యాదాలాపంగా చెప్పి కథల్లాంటి కథలుగా ఇందులో చెప్పిన ఏ కథని మనం తీసుకోవసరం లేదు. ఏమిటిదంతా? చూసిన వెంటనే మోహపడ్డం, నన్ను చేరుకో, సుఖాలు అనుభవించు అనుకుంటూ ప్రాధాయపడుతూ ఉండడం. ఎన్ని కథలు విన్నా ఇలాగే ఉంటూ ఉంటాయి. అయితే చివరికి ఏంటి జరుగుతుంది? ఇన్ని కథల్లో ఈ విషయం తప్ప వేరే ఏదైనా కొత్త విషయం ఏమైనా ఉంటుందా? ఈ విషయాల్ని ఏదో ఒక పేరు చెబుతూ, ఎవరో ఒకరి పేరు మీద కొత్తగా మళ్ళీ చెబుతూ, ఎన్నిసార్లు చెప్పినా ఇదే విషయాన్ని కథలుగా చెబుతూ ఉన్నారు. ఎందుకు? అసలు పురాణాన్ని అర్థం చేసుకోవాల్సిన కోణం ఇక్కడే ఉంటుంది.
ఈ కథలు కథలుగా ఆలోచించుకుంటే మన కథలుగానే మిగిలిపోతాయి. కానీ ఇందులో ఉన్న తత్వం కానీ, జరుగుతూ ఉన్నటువంటిది, చూస్తూ ఉన్నటువంటిది అంతా భ్రమ అనేటటువంటిది అనడం, సర్వం మిథ్య, జగతంతా మిథ్య, ఈ ప్రకృతి మిథ్య, ఈ ప్రపంచం మిథ్య, ఇవన్నీ అనడానికి గల కారణం ఏంటి అని అంటే ఈ కథలలో ఉన్న సారాంశం. ఈరోజు ఈ క్షణంలో ఉన్నది మరో క్షణానికి ఉండదు, మార్పు చెందుతుంది. అంటే ముందు ఉన్నది ఉందంట లేనట్ట, ఇప్పుడున్నది కాసేపటికి పోతుంది, అది మళ్ళీ కాసేపటికి మళ్ళీ పోతుంది. అంతా మాయ, అది అలా మారిపోతూనే ఉంటుంది. కాబట్టి లేనిది, అదే సర్వం మిథ్య అంటాను. ఇవి అర్థం చేసుకుని భగవంతుడి వైపుకి మనసును మళ్లించుకొని భగవన్నామస్మరణ వైపు మనసును తిప్పుకోవడం కోసం మనకు తెలుసున్న కథల్ని, మనం అనుభవిస్తున్నటువంటి అనుభవాలనే కథలుగా చెబుతూ మన మనసుని ఆధ్యాత్మికం వైపు, ధ్యానం వైపు, మోక్షం సాధన వైపుకి తిప్పడం కోసమే ఈ కథల లక్ష్యం. శ్రీ జగదంబార్పణమస్తు.